నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు స్వభావం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామయ్య, రంగయ్య ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సహాయం చేస్తూ ఉంటాడు. అతడంటే అందరికీ గౌరవం. రంగయ్య పరమ పిసినారి. ఊళ్ళో అందరూ రామయ్యకి మర్యాద ఇస్తుంటే అతడికి కుళ్ళుగా ఉండేది. తన పెరడును శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహరీపై నుంచి రామయ్య పెరట్లో వేసేవాడు. ఒకసారి అలా చెత్త వేయడం చూసిన రామయ్య, నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం బాగాలేదు అని అడిగితే, మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయించాడు. ఒకరోజు రంగయ్య ఇంటికి పొరుగు ఊరు జమీందారు సుబ్బయ్య వచ్చాడు. అతడి కొడుకును తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు రంగయ్య. వియ్యమందే విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదులిచ్చాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడని, ఆయన్ని కలవాలని రంగయ్యతో చెప్తే, అతడు ఉండేది ఇక్కడే, వెళ్దాం పదండి అంటూ సుబ్బయ్యని తీసుకుని రామయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్తున్నాడే కానీ ఎక్కడ రామయ్య తన గురించి సుబ్బయ్యతో చెడ్డగా చెప్తాడు అని భయంగా ఉండేది. రామయ్య, సుబ్బయ్య ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. అడగకుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్యతో చెప్పాడు రామయ్య. నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి మన వియ్యానికి అడ్డేం ఉండదు, ఆలస్యం అవుతోంది, నేను ఇక వెళ్తా అని వెళ్ళాడు సుబ్బయ్య. సుబ్బయ్య వెళ్ళగానే, నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, నీకు అవేమీ గుర్తుకు రాలేదా రామయ్య అని అడిగాడు రంగయ్య. ఎవరిలోనైనా మంచినే తప్ప చెడును గుర్తు పెట్టుకోను నేను. ఒకవేళ గుర్తు ఉన్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం నాది కాదు అని బదులిచ్చాడు రామయ్య. అప్పటి నుంచి రంగయ్య తన స్వభావాన్ని మార్చుకున్నాడు. సమాప్తం.